హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు స్వప్నారాజు వ్లాగ్స్. ఈరోజు మనం పాలకూర ఉల్లికారం చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఈ పాలకూర ఉల్లికారము మనకు వేడివేడి అన్నంలోకి తిన్నా బాగుంటుంది, ఇంకా చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి. ఈ పిల్లలు కూడా ఈ పాలకూర ఉల్లికారంను చాలా ఇష్టంగా తింటారండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న పాలకూర మా మిద్దె తోటలోనండి. ఇలా నేను తెంపుతున్నాను కదా, ఎంత ఫ్రెష్గా ఎంత బాగుందో చూడండి. నాకు సమ్మర్లో కూడా చాలా బాగా వచ్చిందండి ఈ పాలకూర. ఇలా అప్పటికప్పుడు పాలకూరను తెంపుకొని మనం కర్రీస్ చేసుకున్న, పప్పు చేసుకున్న, ఏది చేసుకున్నా చాలా టేస్ట్ బాగుంటుందండి. ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా పాలకూర ఉల్లికారం చేయడానికి 1-2 కట్టల వరకు పాలకూరను తీసుకొని నీట్గా ఒక 2-3 టైమ్స్ కడుక్కోవాలండి. ఇలా కడిగి పక్కకు పెట్టుకోవాలి. ఇలా కడిగి పక్కకు పెట్టుకున్న పాలకూరను వీలైనంత వరకు సన్నగా కట్ చేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా వీలైనంత వరకు సన్నగా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు 2 మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక చిన్న సైజు వెల్లుల్లిపాయను కూడా తీసి పెట్టుకోవాలండి. తర్వాత మిక్సీ జార్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు రుచికి తగినంత కారం వేసుకొని మిక్సీలో బరకగా మిక్సీ చేసి పెట్టుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా ఈ బరకగా మిక్సీ చేసి పెట్టుకోవాలి. చూడండి ఎలా ఉందో. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 స్పూన్ వరకు పోపు గింజలు, ఒక ఎండుమిరపకాయ, ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు వేగిన తర్వాత కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లిపాయ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది వేగిన తర్వాత, వెల్లుల్లి వేగిన తర్వాత ఉల్లికారం, ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఉల్లికారం వేసుకొని బాగా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఫ్లేమ్ మీద, మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఈ ఉల్లికారంలో నుంచి కొంచెం ఆయిల్ పైకి వస్తుందండి. చూడండి, సైడ్లో ఆయిల్ కనిపిస్తుంది. ఇప్పుడు అందులోకి పసుపు, ధనియాల పొడి, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరను ఉల్లికారంలో కలిసే వరకు బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద కొంచెం సేపు ఉడకనివ్వాలండి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు కూడా కర్రీ నుండి ఆయిల్ సెపరేట్ అయి పక్కకు వస్తుంది, సైడ్లోకి వస్తుంది. చూడండి, ఇలా కర్రీ నుండి ఆయిల్ సెపరేట్ అయి సైడ్లోకి వచ్చినప్పుడు కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు ఈ కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని చపాతీతోటో అన్నంలోకి తీసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ పాలకూర ఉల్లికారంను మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.